అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 23. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరచెను. కొలస్సీ 2:15. యెహోషువ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు చదువుదుము. అది ఒక్క మనిషి జీవితంలోని పాపమును బట్టి సంభవించింది. మనం శరీరముగా ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘముగా మనము అపవాదికి విరోధముగా పోరాడుచున్నాం. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా హానికరముగా సంఘమంతటిపై ప్రభావం చూపును. యెహోషువ మరియు పెద్దలు ఎడతెగక ప్రార్థించుచుండగా ఆకాను యొక్క పాపము బయలుపరచబడెను. దేవుడు చేయుమని చెప్పిన రీతిగా చేయుట వలన ఆ పాపము సంధించబడి వెంటనే విజయం ఇచ్చేదనని చేసిన వాగ్దానము నెరవేరని ఆరంభమైను. పైన చెప్పిన ప్రకారం ఆ వెలుగులో మనము కూడా మన హృదయములను పరీక్షించుకొని దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుటను సంగతులను సరిచేసుకుంట ద్వారా దేవుని పనికి మనం ఎలాంటి ఆటంకమును కలిగించము. ఆకాను తన పాపం నిమిత్తం చాలా గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఇది సర్వమానవాళి యొక్క పాపములన్నిటి యొక్క తీర్పును భరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది. కావున మన ప్రియ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు యెడల మనం ఎంత కృతజ్ఞులమై ఉండవలను కదా. ప్రభువు హాయి రాజు, అతని జనులు, అతని పట్టణము మరియు అతని దేశం మీదను సంపూర్ణ విజయం ఇచ్చేదనని వాగ్దానం చేశాను. యెహోషువ గ్రంథం 8:1. వారు యెహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతి ఒక్క దానికి సంపూర్ణముగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు. ప్రభువైన యేసుక్రీస్తు సాతాను మీదను మరియు వాని దుష్టశక్తుల మీదను అధికారమును పొందెను. కొలస్సీ 2:15. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపుకొలది మనం కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలం. యెహోషువ గ్రంథములో అనేక సామాన్యమైన ప్రాముఖ్యమైన సత్యములు బయలుపరచడం కనుగొందువు. వాటిని మనం విశ్వాసం ద్వారా అన్వయించుకోవటం వలన ఆయన స్వాస్థ్యం యొక్క సంపూర్ణ అనుభవంలోనికి రాగలము. ప్రైజ్ ద లార్డ్.